స్టార్టింగ్ లోనే మనకి 2003వ సంవత్సరాన్ని చూపిస్తారు. టెక్సాస్ లోని ఒక హై సెక్యూరిటీ జైలు మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అక్కడ ఉరిశిక్ష పడ్డ ఖైదీ మార్కస్ రైట్ తన చివరి క్షణాల కోసం ఎదురు చూస్తుంటాడు. ఇప్పటి వరకు తను చేసిన తప్పులకన్నిటికీ తను చాలా బాధపడతాడు. ఇక నుంచి తను మంచివాడిలా ఉండాలని తన శరీరాన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కోసం దానం చేయడానికి అంగీకరిస్తాడు. సరిగ్గా అప్పుడే డాక్టర్ సెరీనా కోగన్ అక్కడికి వస్తుంది. తను ప్రాజెక్ట్ ఏంజెల్ అనే సీక్రెట్ ప్రయోగాన్ని చేస్తూ ఉంటుంది. ఆ సీక్రెట్ ప్రయోగం గురించి చెప్పి అతని సంతకం తీసుకుంటుంది. తర్వాత మార్కస్ కి ఇంజెక్షన్ ఇచ్చి మరణ శిక్షని అమలు చేస్తారు. ఇప్పుడు తన కళ్ళు మూతపడతాయి. అంతా చీకటి. కానీ సరిగ్గా 15 సంవత్సరాల తర్వాత అంటే 2018లో ఒక భయంకరమైన యుద్ధ భూమిలో మార్కస్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. చుట్టూ చూస్తే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతూ ఉంటుంది. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నాయి. ఎటు చూసినా రోబోలు మనుషులని వేటాడుతున్నాయి. ఇప్పటి వరకు తను చనిపోయాననుకున్న మార్కస్ తనకి ఎలా ప్రాణం వచ్చింది, 15 సంవత్సరాల తర్వాత ఎలా మెలకువలోకి వచ్చానని ఆశ్చర్యంలో చూస్తుంటాడు. అప్పుడే తన ముందు మనుషుల రూపంలో ఉండి ఎర్రటి కళ్ళతో ఉన్న టర్మినేటర్లు కనిపిస్తాయి. మార్కస్ భయంతో పరిగెడుతుంటాడు. అప్పుడే కైల్ అనే ఒక కుర్రాడు, స్టార్ అనే ఒక అమ్మాయి కనపడతారు. వాళ్ళు ఆ టర్మినేటర్ల నుండి మార్కస్ ని కాపాడి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని అన్నిటి గురించి చెప్తారు. ప్రపంచాన్ని స్కైనెట్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు ఏలుతున్నాయి. మనుషుల జాతిని అంతం చేయడానికి అవి చాలా ప్రయత్నిస్తున్నాయని చెప్తారు. మార్కస్ కి అస్సలు అర్థం కాదు. తను చనిపోయిన రోజుకి ఈ రోజుకి 15 సంవత్సరాలు ఉండడమేంటి, తనను మళ్ళీ ఎవరు బతికించారని తన గురించే ఆలోచిస్తుంటాడు. అప్పుడే ఆకాశం నుండి ఒక భయంకరమైన హంటర్ కిల్లర్ హెచ్కే ప్లేన్ వస్తుంది. దాని నుండి తప్పించుకోవడానికి వాళ్ళు ఒక పాత బిల్డింగ్ లోపలికి వెళ్లి దాక్కుంటారు. కానీ మార్కస్ కి తెలియంది ఏంటంటే తన బాడీలో ఏదో మార్పు జరిగింది. తను ఇప్పుడు మనిషిలా లేడు. ఇంతలో స్కైనెట్ మిషన్లు ఆ బిల్డింగ్ ని చుట్టుముడతాయి. మార్కస్ తనతో ఉన్న వాళ్ళని కాపాడడానికి ఆ రోబోలతో ఫైట్ చేయాల్సి వస్తుంది. అయినా రోబోస్ ఎక్కువగా వచ్చి నాన్ స్టాప్ గా దాడి చేయడం వల్ల వాటి నుంచి తప్పించుకోవడానికి కైల్ ఇంకా స్టార్ తో కలిసి మార్కస్ ఒక పాత కార్ లో అక్కడి నుంచి పారిపోతాడు. అలా వెళ్తున్నప్పుడే మార్కస్ తన గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ తన మైండ్ లో కేవలం తనకి వేసిన ఉరి శిక్ష ఇంకా ఆ డాక్టర్ ఫేస్ మాత్రమే గుర్తొస్తాయి. ఇంకోవైపు రెసిస్టెంట్ లీడర్ అయిన జాన్ కానర్ కనిపిస్తాడు. భూమి లోపల ఉన్న స్కైనెట్ నెట్వర్క్ ని నాశనం చేసే ఒక రేడియో సిగ్నల్ ని కనిపెట్టే పనిలో ఇప్పుడుంటాడు. జాన్ కి బాగా తెలుసు, ఒకవేళ ఈ సిగ్నల్ పనిచేస్తే మానవ జాతికి ఈ యుద్ధంలో గెలిచే అవకాశం ఉంటుందని. కానీ స్కైనెట్ ఊపుకుంటూ ఊరికే ఉండదుగా, అది ఒక భారీ హార్వెస్టర్ రోబోని పంపిస్తుంది. ఇది మనుషుల్ని చంపడానికి కాదు, వాళ్ళని బంధించి స్కైనెట్ సెంటర్ కి తీసుకువెళ్లడానికి. మార్కస్ వాళ్ళు వెళ్తున్న కారుని ఆ మాన్స్టర్ రోబో అడ్డుకుంటుంది. ఈ సంఘటన చూస్తే వెన్నులో మనకి వణుకు పుట్టాల్సిందే. ఆ రోబో చేతులు ముందుకు పెట్టి మనుషుల్ని పురుగుల్లాగా పట్టుకుంటుంది. మార్కస్ తన ప్రాణాలకి తెగించి ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కైల్ ని ఇంకా స్టార్ ని ఆ రోబో పట్టుకు వెళ్లిపోతుంది. తనకి మెలకువ రాగానే తనని కాపాడిన వాళ్ళని ఎలాగైనా ఇప్పుడు రక్షించాలని మార్కస్ నిర్ణయం తీసుకుంటాడు. తర్వాత ఒక్కడే అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తనకి బ్లెయిర్ విలియమ్స్ అనే ఒక మహిళా ఫైటర్ కనిపిస్తుంది. ఆమె ప్లేన్ కూలిపోయి ప్రమాదంలో ఉంటుంది. బ్లెయిర్ మార్కస్ లోని మంచితనాన్ని చూసి తనకి హెల్ప్ చేయాలి అనుకుంటుంది. వెంటనే తనని జాన్ ఉన్న క్యాంప్ కి తీసుకువెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడే మధ్యలో మ్యాగ్నెటిక్ మైండ్ బ్లాస్ట్ అవుతుంది. ఈ బ్లాస్ట్ వల్ల మార్కస్ దారుణంగా గాయపడతాడు. తన శరీరం మీద ఉన్న చర్మం కాలిపోతుంది. బ్లెయిర్ ఇంకా మిగతా సైనికులు మార్కస్ కి హెల్ప్ చేయడానికి దగ్గరికి వస్తారు. అప్పుడే తనని చూసి అందరూ షాక్ అవుతారు. మార్కస్ చర్మం లోపల మనిషి కండరాలకు బదులుగా మెరుస్తున్న మెటల్ ఎముకలు, వైర్లు, తయారు చేసిన గుండె కనిపిస్తాయి. అందరూ భయంతో గన్స్ ని తనకి గురి పెడతారు. జాన్ కూడా అక్కడికి వచ్చి మార్కస్ ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇది స్కైనెట్ పంపిన కొత్త రకం టర్మినేటర్ అని అందరూ అనుకుంటారు. కానీ మార్కస్ మాత్రం ఏడుస్తూ నేను మనిషినే, నాకేం జరుగుతుందో తెలియడం లేదు అని అరుస్తాడు. జాన్ మాత్రం ఆలోచనలో పడతాడు. తన తండ్రి కైల్ రిస్ గురించి తెలిసిన ఈ వింత జీవిని చంప
చెప్పాలా లేక అతని నమ్మి ఇప్పుడు హెల్ప్ చేయాలా అని. ఇప్పుడు రెసిస్టిస్ క్యాంప్ లో అందరూ చాలా కోపంగా ఉంటారు. మార్కస్ ని ఒక గ్రిల్ కి బంధిస్తారు. తన గుండె కొట్టుకోవడం అందరికి వినిపిస్తుంది, కానీ తన శరీరాన్ని మాత్రం మిషన్లతో తయారు చేసి ఉంటారు. అప్పుడే జాన్ గట్టిగా కోపంతో నువ్వు ఎవరు, నిన్ను స్కైనెట్ ఇక్కడికి పంపిందా అని అడుగుతాడు. మార్కస్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తనపై ఒక ప్రయోగం జరిగి ఉంటుందని, తనకి ఇంకేం తెలియదని ఎంత మొత్తుకున్నా ఎవ్వరు నమ్మరు. కానీ మార్కస్ అప్పుడే ఇంకో విషయం చెప్తాడు. కైల్ రీస్ ప్రాణాలతో ఉన్నాడు, అతన్ని స్కైనెట్ బంధించింది, నన్ను వదిలేస్తే నేను అతన్ని కాపాడతాను అని. జాన్ కి బాగా తెలుసు కైల్ రీస్ చనిపోతే తన పుట్టుకే ఉండదు, ఎందుకంటే కైల్ రీస్ భవిష్యత్తులో నుంచి మళ్ళీ గతానికి వెళ్లి తనకి తండ్రి అయ్యాడు. అందుకే ఇప్పుడు తను మార్కస్ ని వదిలేయాలి అనుకుంటాడు. కానీ జాన్ పైన ఉన్న హైకమాండ్ అధికారులు మాత్రం మార్కస్ ని వెంటనే చంపేయమని ఆర్డర్ వేస్తారు. దాంతో బ్లేర్ ఒక సాహసం చేస్తుంది. మార్కసే తన ప్రాణాలని కాపాడాడు కాబట్టి ఆమె అర్ధరాత్రి రహస్యంగా మార్కస్ కు ఉన్న లాక్స్ ని ఓపెన్ చేసి తనని విడిపిస్తుంది. వెంటనే మార్కస్ తప్పించుకొని పారిపోతూ ఉంటే సైనికులు అతనిపై కాల్పులు జరుపుతారు. ఇక్కడ చాలా పెద్ద చేజింగ్ జరుగుతుంది. అలా చేజింగ్ లో మార్కస్ అక్కడి నుంచి అడవిలోకి తప్పించుకుంటాడు. జాన్ కూడా తన ప్లేన్ లో మార్కస్ ని ఫాలో చేస్తూ వస్తాడు. ఒకసారి సడన్ గా జాన్ పైన ఒక రోబో అటాక్ చేయడానికి వస్తే మార్కస్ తనని కాపాడతాడు. అప్పుడు జాన్ కి అర్థమవుతుంది మార్కస్ మిగిలిన టర్మినేటర్ లా కాదు, అతనిలో మానవత్వం ఇంకా మిగిలే ఉంది అని. ఇద్దరు కలిసి ఒక ఒప్పందం చేసుకుంటారు. మార్కస్ స్కైనెట్ సెంటర్ లోకి వెళ్లి డిఫెన్స్ సిస్టమ్ ని ఆపాలి. ఆ గ్యాప్ లో జాన్ లోపలికి వెళ్లి కైల్ రీస్ ని ఇంకా ఇతర ఖైదీలని రక్షించాలి. కానీ వాళ్ళకి తెలియని భయంకరమైన నిజం ఏంటంటే స్కైనెట్ కావాలనే మార్కస్ ని విడిచిపెట్టింది. అతను ఇప్పుడు ఒక ట్రాకింగ్ డివైస్ లాగా పనిచేస్తున్నాడు. మార్కస్ ఎక్కడికి వెళ్ళినా స్కైనెట్ తనని చూస్తూనే ఉంటుంది. తర్వాత జాన్ ఇంకా మార్కస్ ఇద్దరు కలిసి స్కైనెట్ మెయిన్ బిల్డింగ్ వైపు వెళ్తుంటారు. ఇది ఒక ట్రాప్ అని వాళ్ళకి తెలీదు. అలా వెళ్తున్నప్పుడే మార్కస్ తన శరీరంలో ఉన్న వైర్లను చూసుకుంటూ నేను మనిషిని కావాలనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను ఒక రాక్షసుడిగా మార్చారు అని ఎమోషనల్ అవుతాడు. అలా చాలా సేపటికి వాళ్ళు స్కైనెట్ కి సంబంధించిన మెయిన్ సిటీకి వస్తారు. అక్కడ వేల సంఖ్యలో రోబోలు సిద్ధంగా ఉంటాయి. మార్కస్ స్కైనెట్ ప్రధాన కేంద్రంలోకి అడుగు పెట్టగానే అక్కడ వాతావరణం భయంకరంగా నిశ్శబ్దంగా మారిపోతుంది. చుట్టూ ఉన్న కంప్యూటర్ స్క్రీన్లు ఒక్కసారిగా వెలుగుతాయి. ఆ స్క్రీన్స్ పై డాక్టర్ సెరీనా కోగన్ ఫేస్ కనిపిస్తుంది. మార్కస్ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నువ్వు చనిపోయావు కదా అని అడుగుతాడు. దానికి సమాధానంగా ఆ డిజిటల్ రూపం నవ్వుతూ నేను చనిపోయాను, కానీ నా ఆలోచనలు ఇప్పుడు స్కైనెట్ లో భాగమయ్యాయి అంటుంది. అప్పుడే మార్కస్ కి ఇంకో విషయం తెలుస్తుంది. మార్కస్ ని ఇలా మార్చింది ఏదో అనుకోకుండా కాదు, ఒక పక్కా ప్లాన్ ప్రకారమే. స్కైనెట్ అతన్ని ఒక ఇన్ఫ్లేటేషన్ యూనిట్ గా డిజైన్ చేసింది. అంటే మనుషుల మధ్య ఉంటూ వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకొని చివరికి రెసిస్టిస్ లీడర్ అయిన జాన్ కానర్ ను నేరుగా స్కైనెట్ గుహలోకి తీసుకురావడమే అతని అసలు పని. మార్కస్ తన శరీరంలో ఉన్న చిప్ ని గమనించకుండానే తన లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు. అప్పుడే సెరీనా నువ్వు మా పనిని సులభం చేసావు మార్కస్, ఇప్పుడు జాన్ మా చేతిలో చిక్కాడు అంటుంది. అప్పుడే మార్కస్ తనని తాను చూసుకొని అసహించుకుంటాడు. తన ప్రాణాల్ని కాపాడి తనని మనిషిలాగా చూసుకున్న స్నేహితులకి తానే వెన్నుపోటు పొడిచాడని తెలుసుకొని రగిలిపోతాడు. కోపంతో తన మెడలో ఉన్న స్కైనెట్ కంట్రోలర్ చిప్ ని పీకేస్తాడు. నేను నీ చేతిలో బొమ్మని కాదు, నేను ఒక మనిషిని అని గర్జిస్తూ ఆ మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్స్ ని నాశనం చేస్తాడు. ఇంకోవైపు జాన్ ఒక్కడే స్కైనెట్ సెల్స్ వైపు పరిగెడతాడు. అక్కడ అతను వందలాది మంది ఖైదీలని చూస్తాడు. వారిలో కైల్ రీస్ కూడా ఉంటాడు. కానీ సరిగ్గా అదే సమయంలో ఒక డార్క్ రూమ్ నుండి భారీ అడుగుల చప్పుడు వినిపిస్తుంది. నెమ్మదిగా చీకటిలో నుండి ఒక రూపం బయటికి వస్తుంది. అది మరేదో కాదు, మొట్టమొదటి ప్రోటోటైప్ T-800 టర్మినేటర్. అది చూడ్డానికి అచ్చం మనిషిలాగే ఉంది, కానీ దాని కళ్ళల్లో కనికరం లేదు. ఆ రోబోని చూడగానే జాన్ కి అర్థమవుతుంది తను ఇప్పటి వరకు ఎదుర్కొన్న వాటికంటే ఇది చాలా ప్రమాదమైంది అని. T-800 ఒక్క దెబ్బతో జాన్ ని గోడకి విసిరి కొడుతుంది. కైల్ రీస్ భయంతో వణికిపోతాడు. వెంటనే జాన్ మళ్ళా పైకి లేచి తన తండ్రిని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ మిషన్ ముందు తన బలం సరిపోదు. సరిగ్గా T-800 జాన్ ని చంపబోతున్న క్షణంలోనే మార్కస్ అక్కడికి వస్తాడు. ఇప్పుడు రెండు టర్మినేటర్ల మధ్య
ఒక భారీ యుద్ధం మొదలవుతుంది. ఒకవైపు స్కైనెట్ సృష్టించిన పక్క మిషన్, మరోవైపు మానవత్వం ఉన్న మార్కస్. ఈ స్కైనెట్ లోపల ఇప్పుడు మనుషులకి ఇంకా యంత్రాలకి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఒకవైపు జాన్ కైల్ రీస్ ని రక్షించడానికి ప్రయత్నిస్తుంటే మరోవైపు T-800 టెర్మినేటర్ అతన్ని చంపడానికి వెంటపడుతుంది. మార్కస్ ఇంకా T-800 మధ్య ఊహించని స్థాయిలో యుద్ధం జరుగుతుంది. T-800 చాలా వేగంగా శక్తివంతంగా మార్కస్ ను కొడుతుంటే మార్కస్ తన గాయాలను లెక్క చేయకుండా పోరాడుతుంటాడు. ఒకసారి అయితే T-800 మార్కస్ గుండెపై బలంగా కొట్టి తను స్పృహ తప్పేలా చేస్తుంది. అప్పుడే జాన్ వచ్చి తన దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ రాక్షస రోబోని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ T-800 తన చేతిలో ఉన్న ఒక పదునైన ఇనుప రాడ్తో జాన్ గుండెల్లో బలంగా పొడుస్తుంది. వెంటనే జాన్ కింద పడిపోతాడు. ఇది చూసిన మార్కస్ కి రక్తం మరిగిపోతుంది. తన బాడీలో ఉన్న ఆ మిషన్స్ కంటే తన ఆవేశమే అతన్ని మళ్ళీ నిలబెడుతుంది. మార్కస్ ఒక్కసారిగా 800 తలని విరగ్గొడతాడు. కానీ జాన్ పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అతని గుండె వేగం తగ్గిపోతూ ఉంటుంది. వెంటనే మార్కస్ కైల్ రీస్ ని ఇంకా స్టార్ ని కలిసి కార్నర్ ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంకోవైపు రెసిస్టెన్స్ సైన్యం స్కైనెట్ కేంద్రాన్ని పేల్చేయడానికి బాంబులు సిద్ధం చేస్తుంది. ఈ భయంకరమైన బ్లాస్ట్ జరిగితే స్కైనెట్ టెర్మినేటర్స్ ని తయారు చేస్తున్న మొత్తం ప్రదేశం బూడిదవుతుంది. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవదు. ఎందుకంటే జాన్ మృత్యుతో పోరాడుతుంటాడు. అతన్ని బతికించాలంటే వెంటనే తన హార్ట్ ని మార్చాలి. ఈ నిర్మానుష్య యుద్ధ భూమిలో అతని గుండె తన హార్ట్ ని మార్చాలి. కానీ ఈ యుద్ధం జరుగుతున్న ప్రదేశంలో తనకి గుండె ఇచ్చేది ఎవరు అని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అప్పుడే పక్కన ఉన్న మార్కస్ తన చేతుల్ని చూసుకుంటాడు. ఒకప్పుడు తప్పులు చేసి మరణశిక్ష అనుభవించిన చేతులివి. కానీ ఇప్పుడు ఒక జాతిని కాపాడే శక్తి తన చేతుల్లోనే ఉంది అనుకుంటాడు. బ్లెయిర్ కూడా కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే అలా మార్కస్ ని చూస్తుంది. మార్కస్ చిన్నగా నవ్వి, నాకు ఇన్నాళ్ళు నేను ఎవరో తెలీదు, కానీ నాకు ఇప్పుడే అర్థమైంది నేను ఎందుకు పుట్టానో మళ్ళీ ఎందుకు బతికానో అని. తన గుండెని తీసి జాన్ కి పెట్టండి, మానవ జాతిని కాపాడాలంటే జాన్ బతికుండాలి అంటాడు. ఆ తర్వాత డాక్టర్లు మార్కస్ శరీరం నుండి గుండెని తీసి జాన్ కానర్ కి పెడతారు. కొంత టైం తర్వాత జాన్ కళ్ళు తెరుస్తాడు. అతని శరీరంలో ఇప్పుడు మార్కస్ గుండె కొట్టుకుంటుంది. అతను లేచేసరికి మార్కస్ 7 లాగా పడి ఉన్నాడు. కానీ అతని ముఖంలో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. మార్కస్ తన ప్రాణాన్ని ఇచ్చి మానవ జాతికి ఒక భవిష్యత్తుని ఇచ్చాడు. వెంటనే జాన్ కానర్ బయటకు వచ్చి చూస్తే ఆకాశంలో నల్లటి పొగ, కానీ నేల మీద మాత్రం పోరాడే సైనికుల కళ్ళల్లో కొత్త ఆశ కనిపిస్తుంది. కైల్ రీస్ ని దగ్గరికి తీసుకున్న జాన్ అతనికి మార్కస్ గురించి చెప్తాడు. యంత్రం అనుకున్న వ్యక్తిలో మనిషి ఉన్నాడు. మనుషులు అనుకున్న వాళ్ళు యంత్రంలో మారుతున్న ఈ కాలంలో మార్కస్ ఒక గొప్ప పాఠమని చెప్తాడు. స్కైనెట్ కేంద్రం ఇప్పుడు ధ్వంసమై ఉండొచ్చు, కానీ యుద్ధం ఇంకా ఆగిపోలేదు అంటాడు. తర్వాత జాన్ రేడియోలో మాట్లాడుతూ, నా పేరు జాన్ కానర్, మేము గెలిచాము అనుకోవడం లేదు, ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. కానీ ఈసారి మా దగ్గర ఒక గొప్ప ఆయుధం ఉంది, అదే నమ్మకం అని కార్నర్ రేడియోలో చెప్తాడు. ఆ తర్వాత మనకి యుద్ధ భూమిలా మారిన ఆ చుట్టూ ఉన్న ప్లేస్ ని చూపిస్తారు. జాన్ వాళ్ళు స్కైనెట్ ప్లేస్ ని నాశనం చేశారు. కాకపోతే ఇంకా చాలా టర్మినేటర్లు యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ఎన్ని రోబోలు ఉన్నా మనుషులు ఇప్పుడు భయపడడం లేదు. మార్కస్ చేసిన త్యాగం పోరాడాలనుకున్న ప్రతి సైనికుడిలో నిప్పును వెలిగించింది. అసలు యుద్ధం ఇప్పుడే మొదలయ్యింది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.